भगवद्गीता अथ प्रथमोऽध्यायः। अर्जुनविषादयोगः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। ॐ श्रीपरमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः। अर्जुनविषादयोगः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయ్ని అడిగింది ఏమి అనగా, యుద్ధభూమిలో కూడి ఉండి తన పుత్రులు మరియు పాండురాజు పుత్రులు ఏం చేశారు? ఇప్పుడు యుద్ధభూమిలో సమావేశమైనది స్పష్టంగా యుద్ధం కోసమే కదా, మరి వారు సహజంగానే యుద్ధం చేస్తారు. మరి ధృతరాష్ట్రునికి ఈ ప్రశ్న ఎందుకు అడగాలనిపించింది? అతని సందేహాన్ని తను ఉపయోగించిన పదాల ద్వారా గ్రహించవచ్చు. ధర్మక్షేత్రే అంటే ధర్మభూమి అని, కురుక్షేత్రం ఒక పవిత్రమైన ప్రదేశమని యజుర్వేదంలోని శతపథ బ్రహ్మాత్మను ఇలా చెప్పబడింది. కురుక్షేత్రం యజనం, కురుక్షేత్రం దేవతల యొక్క యజ్ఞస్థలం కాబట్టి అది ధర్మాన్ని వర్ధింపచేసే ప్రాంతము. పవిత్ర భూమి అయిన కురుక్షేత్ర ప్రభావం వల్ల తన పుత్రుల్లో పాపపుణ్యాల వివక్ష పెరిగి తమ బంధువులైన పాండవులని సంహరించడం తప్పని భావిస్తారని ధృతరాష్ట్రుడు భావించాడు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ధృతరాష్ట్రుని ప్రశ్నలకు సంజయుడు ఈ విధంగా సమాధానం ఇచ్చుచున్నాడు. సైన్యకి వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికి ఉన్నాడు. దుర్యోధనుడు తన యుద్ధ గురువు ద్రోణాచార్యుని సమీపించడము యుద్ధ పరిణామం మీద అతనికి ఉన్న భయాన్ని తెలియపరుస్తోంది. నమస్కరించాలనే నెపంతో ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళినా అతని నిజమైన ఆంతర్యము తన ఆందోళనని ఉపసంహరణం చేసుకోవడమే. ఇప్పుడు దుర్యోధనుడు తదుపరి శ్లోకంతో మొదలెడి 9 శ్లోకాలను పలికెను. అస్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతిం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేగ ధీమతా. అస్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతిం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేగ ధీమతా. ఈ శ్లోక సారాంశం ప్రకారం దుర్యోధనుడు ఈ విధంగా అన్నాడు: గౌరవనీయులైన గురువర్య, ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల యొక్క మహాసైన్యాన్ని ఒక్కసారి చూడుము. ద్రోణాచార్యుడికి దృష్టద్యుమ్నుడికి జన్మ ప్రయోజనం తెలిసినా సరే తన వద్దకు సైనిక విద్యను అభ్యసించడానికి వచ్చినప్పుడు పెద్ద మనసుతో దృష్టద్యుమ్నుడికి తనకు తెలిసిన విద్యనంతా సంకోచించకుండా బోధించాడు. ఇక ఇప్పుడు యుద్ధంలో దృష్టద్యుమ్నుడు పాండవ పక్షంలో సర్వ సైన్యాధిపతిగా చేరి ఉన్నాడు. మరియు పాండవుల సేనా వ్యూహాన్ని ఏర్పాటు చేసింది కూడా అతడే. ఆయన అనగా ద్రోణుడు గతంలో చూపిన కనికరమే ప్రస్తుత సంకట స్థితికి కారణమైందని తన గురువు గారికి సూచిస్తూ, ఇకనైనా ద్రోణాచార్యుడు ఇంకా మరింత కనికరం చూపించకుండా పాండవులతో యుద్ధం చేయాలని సూచిస్తున్నాడు దుర్యోధనుడు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దుష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్కుంతిబోధశ్చ శైప్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రౌ ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ సేవలో ధనుర్ధరులైన గొప్పవారు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథుడైన ద్రుపద మహారాజు,
దృష్టకేతువు, చైకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను కలరు. వీరందరూ మహారథులు, శౌర్యమున భీమార్జునులు. రాబోయే పెను విపత్తు భయానికి దుర్యోధనుడికి పాండవులు సమీకరించిన సైన్యము ఉన్నదానికన్నా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. తన ఆందోళనను వ్యక్తం చేస్తూ పాండవుల పక్షంలో ఉన్న మహారథులను అనగా 10,000 మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న ఒక్కో యోధుడు, పాండవ పక్షంలోని విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వీరందరూ భీమార్జునంతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో చాలా గట్టిగా పోటీ ఇచ్చేవారే. అస్మాకం తు విశిష్టాయే తాని బోధద్విజోత్తమ నాయకా మమ సైన్యశ్చ సంయార్థం ష్ట్రాం బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షమునున్న ప్రధానులను కూడా గమనింపండి. మీ కొరకు మన సేనా నాయకుల గురించి తెలుపుతాను. అస్మాకం తు విశిష్టాయే తాని బోధద్విజోత్తమ నాయకా మమ సైన్యశ్చ సంయార్థం ష్ట్రాం బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షమునున్న ప్రధానులను కూడా గమనింపండి. మీ కొరకు మన సేనా నాయకుల గురించి తెలుపుతాను. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షములో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము. వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు మరియు మీ ఎరుకక ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను. దుర్యోధనుడు కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడిని ద్విజోత్తమ అని సంబోధించేవాడు. ఎందుకంటే ద్విజులలో అంటే బ్రాహ్మణులో ఉత్తమమైన వాడు అని అర్థము. అందుకే అతను ఆ విధంగా సంబోధించాడు. అతను ఉద్దేశపూర్వకంగా ఆ పదాన్ని వాడాడు. నిజానికి ద్రోణాచార్యుడు వృత్తిరీత్యా యోధుడు కాదు, కానీ అపరమైన సైనిక విద్యను నేర్పించే గురువు మాత్రమే. ఒక కపట నాయకుడిలాగా దుర్యోధనుడు తన గురువుగారి విధేయత పట్లనే సిగ్గుమాలిన సందేహాలు కలిగి ఉన్నాడు. ఒకవేళ ద్రోణాచార్యుడు ధైర్యవంతంగా పోరాడకపోతే అతను దుర్యోధనుడి రాజమందిరంలో విలాస భోజనానికి ఆశపడే సామాన్య బ్రాహ్మణుడు మాత్రమే అవుతాడు. ఈ విధంగా మాట్లాడిన దుర్యోధనుడు తన సొంత ఉత్సాహాన్ని మరియు తన గురువుగారి యొక్క ఉత్సాహాన్ని పెంచడానికి తమ పక్షంలో ఉన్న మహాయోధుల గురించి పేర్కొనడం మొదలుపెట్టాడు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదంతిశ్చ దైవచ. మీరును భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తుని కుమారుడగు భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. మీరును భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ కూడా ఎప్పటికీ యుద్ధములో విజయులే. అన్యే చ బహవః శూరా మహత్యే త్యక్తజీవితాః నానాశాస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇంకనూ పెక్కుమంది శూరులు, వీరులు మన సైన్యమందు కలరు. వీరియందు యుద్ధవీరులు, నానా శాస్త్రజ్ఞులు నా కొరకు తమ ప్రాణాలని నొద్ది అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నారు. ఇంకా చాలామంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కూడా కలిగి ఉన్నారు. అపర్యాప్తం తదస్మాకం ఫలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వితమే తేషాం ఫలం భీమాభిరక్షితం.
భీష్మ పితామహునిచే సురక్షితము అపరిమితముగా ఉన్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచున్న పరిమితముగా ఉన్న ఈ పాండవ సైన్యము జయించుటకు సులభము. మన సైనిక బలము అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షించబడుచున్నాము. కానీ భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుతున్న పాండవ సైన్యం కూడా పరిమితమైనది. భీష్మ పితామహుడు కౌరవ పక్షానికి సర్వసైన్యాధ్యక్షుడు. తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగినవాడు కాబట్టి అతన్ని ఓడించడం చాలా కష్టం. పాండవ పక్షం వైపు సైన్యాన్ని దుర్యోధనుడు బద్ధశత్రువు అయిన భీముడు పరిరక్షిస్తున్నాడు. ఈ విధంగా దుర్యోధనుడు భీష్ముడి యొక్క సామర్థ్యాన్ని భీముడి యొక్క బలంతో పోల్చాడు. కానీ భీష్ముడు కౌరవులకు పాండవులకు ఇరువురికి కూడా పితామహుడే. ఇరుపక్షాల క్షేమము కోరేవాడే. పాండవులపై అతనికి ఉన్న ప్రేమ తనను మనస్ఫూర్తిగా యుద్ధం చేయనివ్వదు. అంతేకాక సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఉన్న ఈ ధర్మయుద్ధంలో భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా అధర్మ పక్షానికి గెలుపుని సాధించలేదని భీష్ముడికి కూడా తెలుసు. కానీ హస్తినాపుర వాసులకు మరియు కౌరవుల పట్ల తనకున్న నైతిక నిబద్ధత కారణంగా భీష్ముడు పాండవుల ప్రతిపక్షంలో ఉండి యుద్ధం చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఈ నిర్ణయము భీష్ముని యొక్క నిగూఢమైన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవావిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. కనుక మీరందరూ మీ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షింపండి. కావున కౌరవ సేనా నాయకులందరికీ మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను. శత్రువులకు అసాధ్యుడైన భీష్ముడిని తన సైన్యానికి స్ఫూర్తిగా శక్తిగా పరిగణించాడు దుర్యోధనుడు. కాబట్టి సేనా వ్యూహంలో తమ తమ కీలక స్థానాల్ని కాపాడుకుంటూనే భీష్ముడిని పరిరక్షించమని తన సేనా నాయకులను కోరాడు. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్యైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. కురువృద్ధుడును ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని సంతృప్తిపరచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమునర్చి తన శంఖమును పూరించెను. అప్పుడు కురువృద్ధుడు మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలగచేసెను. భీష్మ పితామహుడు తన మనవడి హృదయంలో ఉన్న భయాన్ని అర్థం చేసుకున్నాడు మరియు సహజంగా అతని మీద ఉన్న వాత్సల్యంతో అతన్ని సంతోషపరచడానికి పెద్ద శబ్దంతో తన శంఖాన్ని పూరించాడు. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే అవతల పక్షంలో ఉండటం చేత దుర్యోధనుడి విజయానికి ఏమాత్రం అవకాశం లేదని తెలిసినా తన ధర్మాన్ని నిర్వర్తిస్తానని మనవడికి తెలియజేశాడు. అప్పటి యుద్ధ నియమాల ప్రకారము ఇది యుద్ధ ప్రారంభానికి సంకేతము. భగవద్గీత సాక్షాత్తు భగవంతునికి యొక్క ఊపిరి. హృదయము వాజ్మయమూర్తి తమ హృదయములందును హక్కులందును శరీరములందును అట్లే ఇంద్రియములన్నిటి అందును కూడా గీతానందమును నింపుకుని వారు సాక్షాత్తు గీతామూర్తులే. వారి యొక్క దర్శన స్పర్శన భాషణ చింతనముల వలన ఇతరులు ఎల్లరూ పునీతులగుదు. ఇంకా వారి ఆజ్ఞలను పాలించుచు అనుసరించు వారి విషయము చెప్పనేలా. యథార్థముగా ప్రపంచమున యజ్ఞ దాన తపస్తీర్థ వ్రత సంయమన ఉపవాసాదులు ఏవేనూ గీతకు ఏమాత్రమూ సాటిరావు.
అందుకే శ్రీకృష్ణ భగవద్వాణిని సంకలనం అనొచ్చి జగత్తునకు అందించిన వాడు వ్యాస భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశంలో ఎక్కువ భాగము శ్లోకములనే ప్రకటించను. దానిని వ్యాసుడు యథాతథముగా లోకమునకు అందించను. స్వల్పముగానున్న గద్య రూప సందేశములను కూడా శ్లోకబద్ధము అనొచ్చును. అట్లే అర్జున సంజయ ధృతరాష్ట్ర వచనములు కూడా అతడు శ్లోకరూపములను కూర్చొని ఆ 700 శ్లోకములను 18 అధ్యాయములుగా విభజించి మహాభారత ఇతిహాసమున అంతర్భాగముగా చేసెను. అదే నేడు మనకు ఈ రూపమున లభ్యమగుచున్నది. నేను గీతను ఆశ్రయించి ఉందును, గీతయే నా నివాసము, ముల్లోకములను పాలించుటలో గీతా జ్ఞానమే నాకు పరమ సాధనము. అంతేకాక గీతోపదేశమును పాటించిన వాడు నిస్సందేహముగా ముక్తిని పొందును. మరియు గీతాధ్యానము చేసినవాడు జ్ఞాన యజ్ఞము ద్వారా భగవానుని సేవించినట్లే కేవలం గీతాధ్యామునికి ఇంత మహిమ ఉన్నప్పుడు మానవుడు గీతోపదేశమును అనుసరించి జీవితమును గడుపుట వలనను దీని రహస్యమును భక్తులచే ధారణ చేయించుట వలనను దీనిని విస్తారముగా ప్రచారం చేయడం వలనను కలుగు మహత్యము ఎంతయని చెప్పగలము. గీతాధ్యాయములను కావించేవాడు భగవంతునికి అత్యంత ప్రియతములు. అట్టి భక్తులకు అతడి అధీనుడన్న అనుచితము కాదు. మహాపురుషులు కూడా తమ సిద్ధాంతమును అనుసరించి వారిని తమ ప్రాణముల కంటే ఎక్కువగా ప్రేమించరు. అట్టి స్థితిలో భగవంతుడు తన పరమ రహస్య గీతోపదేశమును అనుసరించి వారిని ప్రియతములుగా భావించడం ఆశ్చర్యము కాదు కదా. గీత పరమరహస్య విషయ సమన్వితము. ఇది సమస్త వేదముల సారము. దీని రచన మిక్కిలి సరళము, పరమ సుందరము, సులభ గ్రాహ్యము అయినను దీని లక్ష్యము అతి నిగూఢమైనది, అత్యంత గంభీరమైనది. కావున జీవితాంతము నిరంతరము పరిశ్రమించినను దీని లోతుపాతులు ఎరుగుట కష్టము. అనుక్షణము దీనిని తరచిన కొలదియు నిత్య నూతన భావములను అది స్ఫురింపు చేయుచునే ఉండును. ఏకాగ్రత చిత్తముతో భక్తి శ్రద్ధాపూర్వకముగా పరిశీలించినచో ప్రతి పదమునందు పరమ రహస్యము కొంత గోచరించుచుండును. ఇందు భగవంతుని గుణ ప్రధాన ప్రభావ స్వరూప తత్వ రహస్యములే కాక ఉపాసన కర్మజ్ఞానాది వివిధ విషయములు కూడా స్పష్టంగా వర్ణించబడినవి. ఈ విషయములన్నీ ఎంత విపులముగా ఏ ఇతర గ్రంథములందును ఒకే చేట లభించవు. భగవద్గీతల యందలి ప్రతి శబ్దము భగవద్గీత యందలి ప్రతి శబ్దము కూడా ఒక పరమ సదుద్దేశంతో ఉన్నదే కనుక ఇది నిరూపమాన శాస్త్రము. గీతయందు నిరర్ధకమైన పదం ఒక్కటినూ లేదు. ఇందు తెలపబడిన విషయములన్నీ అక్షరస్య సత్యస్వరూపుడైన భగవంతుని యొక్క ప్రవచనములను చాటువులుగా భావించుట ఆ భగవంతుని నిరాదరించుటే అవుతుంది. గీత సర్వశాస్త్ర విషయ సమంచితం, వివిధ శాస్త్రముల సారము. అటువంటి భగవద్గీతను అందరూ చదవడం ఒక్కటే జీవనాధారానికి ఉత్తమమైన మార్గము.